ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపదాయ कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्या देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ. ఈరోజు మనము ఏకాదశులలో అమలకి ఏకాదశి గురించి తెలుసుకుంటున్నాము. ఈ యొక్క అమలకి ఏకాదశి గురించి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. మనకి ప్రతి సంవత్సరంలో ఏకాదశులు 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కొక్కసారి 25 ఏకాదశులు వస్తాయి. ఏ ఏకాదశిని మనము ఉపవాసం చేసినా కానీ ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. తర్వాత ఒక్కొక్క విశిష్టతను కూడా కలిగి ఉంటుంది. ఈ పాల్గొన మాసంలో వచ్చేటువంటి ఈ ఏకాదశికి అమలకి ఏకాదశి అని పేరనమాట. అమలకి అంటే ఉసిరి చెట్టు, ఉసిరికాయ అంటారు కదా, ఆ యొక్క ఉసిరి చెట్టు. ఈ ఉసిరి చెట్టు అనేది శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతీక అనమాట. కాబట్టి ఈ యొక్క అమలకి ఏకాదశి రోజున మనము ఆ యొక్క ఉసిరి చెట్టును పూజిస్తాము. ఆ యొక్క పూజతోనే ఆ యొక్క ఏకాదశి ఇదవుతుంది. ఇక నార్త్ ఉత్తర భారతదేశంలో అయితే ఈ యొక్క ఏకాదశి నుంచే హోలీ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మన సైడు హోలీ అంటే ఒక్కరోజు అలాగ జరుపుకుంటాము. కానీ బృందావనంలో ఒక్కొక్క మందిరంలో, బాంకే బిహారీ మందిరంలో శ్రీకృష్ణ భగవానునికి 40 రోజుల పాటు హోలీ ఉత్సవాలను జరుపుతారు. అంటే ఆ యొక్క 40 రోజులలో భగవంతుణ్ణి 40 రోజుల పాటు వివిధ అలంకరణలు చేస్తారు. చేసి 40 రోజుల పాటు ఆ ఉత్సవాన్ని చేస్తారు. ఇక ఈ యొక్క ఏకాదశి అంటేనే 11 అని అర్థము. అంటే ఏమిటి ఆ 11? మనము పంచేంద్రియాలు అయినటువంటి 5 ఇంద్రియాలను, తర్వాత కర్మేంద్రియాలైనటువంటి 5 ఇంద్రియాలను, ఆ 10 ఇంద్రియాలతో పాటు ఒకటి మనస్సు, ఈ 11 ఇంద్రియాలను కూడా మనము ఏకాదశి రోజున భగవంతుని కొరకు వాటినన్నింటినీ త్యజించి భగవంతునికి సమీపంగా ఉండడానికి మనము ప్రయత్నము చేస్తాము. అదే ఏకాదశి. చాలా మందికి ఏకాదశి గురించి అంతగా తెలియదు. ఎందుకంటే ఎవరైతే ఈ యొక్క భగవంతుని విషయంలో ఆ భక్తియుత సేవ చేస్తూ ఆ ఏకాదశులను ఫాలో చేస్తారో వారికి ముఖ్యంగా ఏకాదశి యొక్క ఆ విశిష్టత, ప్రాముఖ్యత అనేది వివరంగా తెలుస్తుంది. ఇక లక్ష్మీ నారాయణుల యొక్క స్వరూపంగా ఆ రోజు అమలకి అంటే ఉసిరి చెట్టును ప్రార్థించడము. ఎవరైతే ఈ యొక్క అమలకి ఏకాదశిని పాటిస్తారో వారి అన్ని కర్మల నుంచి వాళ్ళు విడిపడి విముక్తులయ్యి వాళ్ళు మంచిగా మోక్షాన్ని పొందుతారు అని మనకి ఈ యొక్క బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. అయితే ఈ యొక్క వ్రత కథ మహత్యాన్ని మాందాత అనే ఒక మహారాజు ఉన్నారు. ఆ మహారాజుకు ఆయన దగ్గరకు వశిష్ఠ మహర్షి ఒకరోజు వచ్చారనమాట.
వచ్చినప్పుడు ఆ మాంధాత మహారాజు వశిష్ఠ మహర్షిని అడిగారు. ఈ యొక్క అమలకి ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలియచేయండి అన్నప్పుడు ఆ యొక్క వశిష్ఠ మహర్షి వివరిస్తూ ఉన్నారనమాట. ఇక ఇక్కడ ఏమి వైదిన అనే ఒక రాజ్యము. ఆ రాజ్యానికి రాజు చిత్రరథుడు అనమాట. ఆ రాజ్యంలో ఆ రాజు చాలా ఆ యొక్క రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నారు. ఏ విధంగా? అన్ని వర్ణాల వారు కూడా చాలా వారి వారి యొక్క ధర్మ వృత్తిని ఏ, సరిగా చేసుకుంటూ వారి ధర్మ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. బ్రాహ్మణులు వారి వృత్తి ధర్మాన్ని, వైశ్యులు అదేవిధంగా క్షత్రియులు, శూద్రులు ఎవరి వారి వర్ణాల వారు వారి యొక్క ధర్మాలను నిర్వర్తిస్తూ చక్కగా ఆ రాజ్యంలో గడుపుతున్నారు. అంటే ఆ రాజ్యము అంత సమృద్ధిగా ఉన్నది అనమాట. ఇక రాజు కూడా ఎలాగా ఈ యొక్క చిత్రరథుడు కూడా ఆయన 10,000 ఏనుగుల బలం ఎంత శక్తివంతంగా ఉంటుందో అంత శక్తిని పొంది ఉన్నాడట. ఎందుకు అంటే ఆ రాజుకు ప్రజలు కానీ అందరూ కూడా చేయూత సహకారాలు ఇస్తూ రాజు యథా రాజా తదా ప్రజ అన్న విధంగా రాజు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ప్రజలు కూడా వాటిని ఫాలో అవుతూ ఉన్నారనమాట. ఇక ఆ యొక్క పేదవాళ్ళు అనేవారు ఎవ్వరూ లేదు. ఆ యొక్క రాజ్యము అంత సమృద్ధిగా ఉన్నది. ఇంకా ముఖ్యంగా ఏమిటి అంటే రాజు ఎక్కువగా భక్తి ప్రవృత్తులతో భగవంతుణ్ణి నిత్యము ఆరాధిస్తూ ప్రజలందరినీ కూడా ఏకాదశులు ఇలాంటి వాటిలో భక్తి ప్రవృత్తులుగా వారిని చేసేవారట. మనకి భగవద్గీతలో ఉంది 3.21 శ్లోకాలో యత్ యత్ ఆచరది శ్రేష్ఠ తత్తేవోతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. అంటే ఒక రాజు శ్రేష్టంగా ఉన్నప్పుడు ఆయన అనుసరించే విధానాలనే ప్రజలందరూ కూడా ఆ శాసనాలను ఆ విధంగానే అనుసరిస్తారు. ఎందుకు? రాజు ప్రామాణికతతో ఉండి ఆ యొక్క అన్ని కార్యాలను చేస్తాడు కాబట్టి అదే ప్రామాణికతను ప్రజలందరూ కూడా తీసుకుంటారు. అదే విధంగా ఇక్కడ ఈ రాజు కూడా భక్తి ప్రవర్తులతో ఉన్నారు కాబట్టి ఆ ఏకాదశి రోజుల్లో దండోరా వేయించడము, అందరినీ ఏకాదశి ఫాలో చేసే విధంగా నిర్వర్తించడం చేసేవారు. ఆ విధంగా సమృద్ధిగా ఉన్నప్పుడు రాజ్యము ఆ ఒకానొక సమయము అమలకి ఏకాదశి వచ్చిందనమాట. ఆ రోజు మహారాజు ఏం చేశారు? ప్రజలందరినీ ఉద్దేశించి దండోరా వేయించమని చెప్పడము. ఆ దండోరాలో ఏమిటి? అందరూ రాజులు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి మునులు, ప్రజలు అందరూ కూడా ఒక నదీ తీరానికి వెళ్ళి ఆ యొక్క అమలకి ఏకాదశిని ఆ రోజంతా పాటించాలి, జాగరణ చేయాలి అని దండోరా వేయించడం జరిగింది. ఇక ప్రజలందరూ మునులు అందరూ ఉత్సాహంతో రాజ పరివారము అందరూ కూడా నదీ తీరానికి చేరుకున్నారు. ఆ నదీ తీరంలో ఒక అమలకి వృక్షం ఉసిరి చెట్టు కూడా ఉన్నది. ఇక రాజుకి ఇంకా ఆనందమయ్యింది. ఆ ఉసిరి చెట్టు దగ్గరనే ఆయన ఆ ఉసిరి చెట్టుకి చక్కగా నీటితో ఆ నీటిని పోసి తర్వాత ఆ ఆభరణాలు వాటిని అంతా కూడా అలంకరింపజేసి అన్ని ధూప దీప నైవేద్యాలను అన్నిటినీ కూడా అక్కడ ఉంచి చక్కగా ఆ రాజు ప్రజలు అందరూ కూడా నామ సంకీర్తన చేస్తూ భగవంతుణ్ణి సేవిస్తూ ఒక ఉత్సవం లాగా అక్కడ జరుగుతూ ఉన్నదనమాట. ఆ దీపాలంతటినీ వెలిగించేసరికి ఆ ప్రదేశం అంతా కూడా దేదివ్యమానంగా వెలుగొందుతూ ఉన్నది. అలాగా రాజు ప్రజలు అందరూ కూడా నామాన్ని జపిస్తూ భగవంతుణ్ణి నారాయణ నారాయణ అంటూ జపిస్తూ ఆ అమలకి చెట్టుని అందరూ సేవిస్తూ కోరుకుంటున్నారు. ఓ అమలకి, నీవు సాక్షాత్తు భగవంతుని యొక్క స్వరూపం,
పరబ్రహ్మ స్వరూపము. నిన్ను కానీ ఎవరైతే సేవిస్తారో వాళ్ళందరి పాపాల నుండి విముక్తులవుతారు. మేము ఇంత దూరం వచ్చి నిన్ను ప్రార్థిస్తున్నాము. మా యొక్క గౌరవపూర్వక వందనాలను నీవు అందుకో. ఎందుకంటే సాక్షాత్తు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు కూడా ఈ యొక్క అమలకి ఏకాదశిని పాటించారు. అంటే ఉసిరి చెట్టును కూడా ఆయన పూజించారు అని చెప్తున్నారనమాట. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా పతిత పావనంతా కూడా మమ్మల్ని ఈ యొక్క ఏకాదశి రోజున మా పాపాల నుంచి మమ్మల్ని విముక్తి చెయ్యు అంటూ ఆ యొక్క ప్రజలు అందరూ కూడా నిత్యము భగవంతుణ్ణి సేవిస్తూ జాగరణ చేస్తూ ఉన్నారనమాట. అదే సమయానికి అక్కడికి ఒక వేటగాడు రావడం జరిగింది. వేటగాని యొక్క వృత్తి ఏమిటి? హింసాత్మకం కదా. అంటే జంతువులను అంతా చంపి, అంటే ఆయన వాళ్ళ యొక్క కుటుంబ పోషణ కోసము అలాగ చంపి వాటిని అమ్మడము, లేకపోతే ఇంటికి తెచ్చుకొని తినడము, అలాగా ఆయన యొక్క ధర్మమైన వృత్తి. అలాంటి నిత్యము హింసాత్మకమైన కార్యక్రమాల్లో ఉండేటువంటి ఆ వేటగాడు ఆ ప్రదేశానికి రావడం జరిగింది. వచ్చి దూరం నుండే ఆయన ఒక చెట్టు చాటు నుండి చూస్తున్నాడు. అక్కడ ఏమి జరుగుతున్నది? ఆ ప్రదేశం అంతా కూడా దేదీప్యమానంగా ఆ జ్యోతితో వెలిగిపోతున్నది. రాజు, ప్రజలు, మునులు వీళ్ళంతా సమంగా అక్కడ రాజు, ప్రజ అని భేదభావం లేకుండా అందరూ కూడా భగవంతుణ్ణి సేవిస్తూ ఉన్నారు. నామాన్ని జపిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆ రాత్రంతా కూడా అలాగే జరిగిపోతున్నది. అప్పుడు వేటగాడు తలిచాడు, నేను ప్రతినిత్యము ఇలాంటి నా యొక్క వృత్తి ధర్మంగా జంతువులను, పక్షులను హింసించి చంపడము, వాటిని భుజించడము, వాటిని అలాగే అమ్మడము, అలాగ చేస్తూ నా దైనందిన కార్యక్రమాన్ని అంతా చేసుకుంటూ ఉన్నాను. అలాంటి నాకు ఈరోజు ఈ యొక్క ప్రదేశంలో రాత్రంతా కూడా వేటగాడు కూడా ఆ ఉత్సవంలో పాల్గొని రాత్రంతా ఆయన మేల్కొనే ఉన్నాడనమాట. ఆ విధంగా ఆ రోజు గడిచిపోయింది. ఏకాదశి అంటే ఇక్కడ వేటగాడికి తనకు తెలియకనే ఆ యొక్క ఉత్సవాన్ని చూస్తూ ఆయన రాత్రంతా గడిపేశాడు, మేల్కొని ఉన్నాడు. ఇక మరుసటి రోజు ద్వాదశి. రాజు, మునులు, ప్రజలు అందరూ కూడా చక్కగా భగవంతునికి నైవేద్యాలు అంతా తయారు చేసి ఆ యొక్క అమలకి చెట్టు కింద దామోదర భగవానుని చిత్రపటాన్ని ఉంచి భగవంతుణ్ణి భక్తి ప్రవత్తులతో అందరూ పూజించి ఆ ద్వాదశ పారణం ముగించి అందరూ ప్రసాదాన్ని తీసుకొని ఎవరి పాటుకు వాళ్ళు ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారనమాట. వారి వారి గృహాలకు, రాజు అంతఃపురానికి వెళ్ళిపోవడం జరిగింది. ఇక అక్కడ ఉన్నది ఎవరు? వేటగాడు మాత్రమే. వేటగాడు కూడా ఎంతో నూతన ఉత్సాహంతో ఆ విధంగా ఇంటికి తిరిగి వెళ్ళడము జరిగింది. వెళ్ళిన తర్వాత వెళ్ళి భోజనం చేశాడు. చేసి ఆ రోజంతా కూడా ఆలోచిస్తూ ఉన్నాడు, నాకు ఇంతటి భాగ్యమా, భగవంతుణ్ణి సేవించుకున్నాను, ఆ యొక్క అమలకి వృక్షాన్ని దూరం నుండి చూశాను, ఇంతటి అదృష్టమా అంటూ ఆ రోజు రాత్రి నిద్రపోతూ ఆ ముందటి ఏకాదశి రోజున ఆయన కాంచిన ఆ విషయాలంతటిని గుర్తు చేసుకుంటూ అలాగే మరణం పొందాడనమాట. అలాంటి మరణం పొందిన తర్వాత ఆ వేటగాడికి ఆ యొక్క ఏకాదశిని ఫాలో చేశాడు కదా, కాబట్టి ఆయనకు దొరికిన ప్రతిఫలం ఏమిటి? తరువాత ఒక రాజుగా జన్మించాడు. ఎలాగా? వేల రథాలతో, వేల అశ్వాలతో, గుర్రాలతో, సైనికులతో పూర్తిగా ఒక రాజ్యాల్లో ఒక రాజుగా ఆయన పొందడం జరిగింది. ఆ రాజ్యం పేరు అవంతి రాజ్యం అన్నమాట. ఆ రాజ్యానికి వసుధరుడు అనే నామంతో, వసురథుడు అనే నామంతో
ఈ యొక్క వేటగాడు మళ్ళీ జన్మను పొందడం జరిగింది. అంటే చూడండి, ఎంతటి హింసాత్మక పనులను చేస్తూ ఉంటే కూడా ఆ యొక్క ఏకాదశి రోజు భగవంతుణ్ణి విశ్వసించి తెలుసో తెలియకో అలాగే ఆ యొక్క నామాన్ని వాళ్ళు చెప్తున్నారు. వేటగాడు కూడా దాన్నంతా అనుసరిస్తున్నాడు. ఆ నామాన్ని జపిస్తూ అదే తలుచుకుంటూ మరణాన్ని పొందాడు కాబట్టి మళ్ళీ ఒక ఉన్నతమైనటువంటి ఆ యొక్క రాజుగా జన్మించడం జరిగింది. ఈ యొక్క వసురథుడు కూడా ఎంతటి గొప్ప రాజుగా పేరు ప్రతిష్టలు పొందాడు అంటే, ఆయన సూర్యుని వంటి తేజస్సుతో ఉన్నాడు ఒక రాజుగా. చంద్రుని వంటి కాంతి కిరణాలతో అంతటి సుందరమైన రూపంతో ఉన్నాడు. ఇక అతనికి భూమాతకు ఉన్నటువంటి సహనము, వినయము కలిగి ఉన్నాడు. ప్రజలందరినీ కూడా కన్న బిడ్డల వలె అందరినీ చూసుకుంటున్నాడు. ఎవరు కూడా ఆయనకు ఆ రాజ్యాల్లో వచ్చి మేము పేదవాళ్ళగా ఉన్నాము, మాకు సహాయం చెయ్యండి అనే ఆ ప్రసక్తిలో ఎవ్వరూ లేరు. అంతటి ఇదిగా ఉన్నారనమాట. ఇక ఆ రాజు ఆ విధంగా పరిపాలన చేస్తూ ఒకరోజు ఎవ్వరి సహాయము లేకుండా రాజు ఆయన పూర్తిగా ఒక అడవికి వేటకు వెళ్ళడము జరిగిందనమాట ఆ వసురథుడు. అలాగా వేటకు వెళ్ళినప్పుడు ఆయన చాలా దూరము అంటే ఎవరిని తోడు తీసుకోలేదు. తానొక్కటే వేటాడి వస్తాను అని వెళ్ళడం జరిగింది కాబట్టి చాలా ఉత్సాహంతో వేటాడుతూ వేటాడుతూ ఆయన చివరికి ఎంత దూరం వచ్చానమో తెలుసుకోకుండా అడవిలో మధ్యలోకి వెళ్ళిపోయాడు. అది కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడివి అని చెప్తారు కదా. అలాంటి ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడికి వెళితే మళ్ళీ తిరిగి రావడానికి కూడా తెలియదు. అంతటి చిట్టడవిలో మహారాజు వెళ్ళిపోయారు. ఆయన అంత ఉత్సాహంలో ఉన్నారు. ఆ జంతువులను వేటాడుతూ అలాగే తరుముతూ అంత దూరానికి వచ్చేసాడు. చివరికి ఆ రాజు ఒక్కసారి తను ఉన్నటువంటి యథాస్థితి చూసుకునేసరికి అక్కడ నిర్మానుష్యంగా ఉండి ఎవ్వరూ లేరు. అతడు తిరిగి వెళదామన్నా కానీ అతనికి దారి తెలియడం లేదు. అంతటి పరిస్థితిగా ఉన్నది. గట్టిగా అరిచాడు, కేకలు పెట్టాడు. అయినా కానీ నిర్మానుష్యంగా ఉండడం వలన అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మయూరాలు, తర్వాత కొన్ని చిన్న చిన్న జంతువులు అంతా కూడా ఆ శబ్దానికి భయపడిపోయి నిశ్చేష్టులై ఉన్నాయట అవన్నీ కూడా. అంతటి పరిస్థితి ఏర్పడింది. ఇక చాలా దూరం వచ్చేసారు కదా రాజు. ఆయనకు చాలా అలసట అనిపించిందనమాట. ఇక ఏం చేయాలో పాలుపోకుండా అలాగే అలసటతో ఒక వృక్షం క్రిందకు వచ్చి ఆయన పడుకున్నారు. అలాగ పడుకున్నప్పుడు భగవంతుని తలుచుకుంటున్నాడు. హే ప్రభు, అనాథలకంతా నీవే దిక్కు అని అంటారు. ఇప్పుడు నేను చాలా కష్ట పరిస్థితిలో ఉన్నాను, నీవే నన్ను రక్షించు భగవంతుడా అంటూ ఆయన మొరపెట్టుకొని, ఆయన పలకడానికి కూడా శక్తి లేదు. అంతటి స్థితిలో ఉండి అలాగే అలసిపోయి నిద్రపోయాడనమాట. ఇక ఎప్పుడైతే ఆ రాజు నిద్రపోయాడో ఆ రాజు యొక్క శరీరం నుంచి ఒక శక్తి ఆయన చుట్టూతా కాపాడుతూ ఉన్నది. వెంటనే ఈ యొక్క శబ్దము, ఈ యొక్క పక్షులు అవంతా పరిగెట్టడము అవన్నీ చూసి ఆ చిట్టడవిలో ఉన్నటువంటి ఒక అటవిక జాతివారు వాళ్ళందరూ కూడా పరిగెట్టుకుంటూ ఆ రాజు వద్దకు రావడం జరిగింది. రాజు అంటేనే తెలిసిపోతుంది కదా, ఆభరణాలు, వస్త్రాలంకరణ చూసి వారందరూ కూడా చాలా కోపంతో ఉన్నారు. ఎందుకు అంటే ఈ యొక్క రాజు సైనికులు ఒకానొక సమయము ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ యొక్క అటవిక వారు తెగలు ఉన్నారు కదా, వారికి ఇతర మనుషులను చూసినప్పుడు వాళ్ళు అలాగే అటాక్ చేస్తారనమాట. ఆ విధంగా ఆ సైనికులతో వాళ్ళు ఇదైనప్పుడు చాలా మంది ఆ యొక్క అడవి జాతి వారిని వాళ్ళు సంహరించడం జరిగింది. అప్పటి నుంచి ఆ యొక్క అడవి జాతి వాళ్ళు ఎవరైనా
ఇలాగ మనుషులు ఎవరైనా వచ్చేస్తే వాళ్ళని చంపివేస్తారనమాట. అంతటి కసితో, కోపంతో ఉన్నారు. మనుషులు వాళ్ళకి నాగరికత తెలియదు. కాకపోతే వాళ్ళ మనుషులు సంహరించబడ్డారు అనే ఒక కోపం. కాబట్టి వాళ్ళు వెంటనే రాజును చూసేసరికి ఎలాగైనా అతన్ని చంపాలి అని నిశ్చయించుకొని వారు బాణాలు, ఈటెలు, బల్లెలు అన్నింటినీ ఆ రాజుపైకి విసిరేస్తున్నారట. కానీ ఆ రాజుని ఒక శక్తి ఆవహించి అతన్ని కాపాడుతూ ఉన్నది. రాజుకి ఇదేమీ తెలియడం లేదు. ఆయన అలాగే నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా ఆ శక్తి ఒక స్త్రీ రూపాన్ని పొంది ఆమె ఎలాగున్నది, అద్భుత సౌందర్య రాశిగా ఉన్నది. మెడలో సుగంధభరితమైన మాలను ఆమె కంఠంలో ధరించి ఉన్నారు. చక్కగా ఆభరణాలతో అలంకరించుకొని ఉన్నారు. కానీ ఆమె యొక్క కళ్ళు మాత్రము అలాగే అగ్ని కణికలులాగా నిప్పులాగా మండుతూ ఉన్నాయట అగ్ని జ్వాలలతో. ఆమె వెంటనే ఈ యొక్క రాజుని రక్షించడం కోసము ఆ యొక్క అటవికులను అందరినీ కూడా అక్కడ చంపేయడం జరిగింది. వాళ్ళందరూ అక్కడ పడిపోయారు. కొద్దిసేపటికి ఆమె అదృశ్యమైపోయింది. కొద్దిసేపటికి రాజుకు మెలకువ వచ్చేసరికి లేచి చూశారనమాట. లేచి చూసినప్పుడు ఆయనలో ఏదో ఒక ఉత్సాహంగా ఉన్నారు. ఇది వరకు చాలా శక్తిహీనుడిగా ఉన్నాడు. ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. పక్కన చూసినప్పుడు ఆ యొక్క అటవికులందరూ పడిపోయి ఉన్నారు. రాజు వెంటనే గట్టిగా చెప్పడం ప్రారంభించారు. ఎవరు వీళ్ళని అందరినీ సంహరించింది? వీళ్ళు నన్ను సంహరించడానికి వచ్చిన విధంగా తెలుస్తున్నది. ఆ ఈటెలు, బల్లెలు అవన్నీ ఉన్నాయి కదా! కాబట్టి నన్ను ఎవరు రక్షించారు? ఎవరు? 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 అంటూ గట్టిగా రాజు ప్రశ్నించడం మొదలుపెట్టారట. అక్కడ అంతా కూడా నూన్యంగా ఉన్నది కదా! పూర్తిగా ఏమీ లేదు. అలాంటి సమయంలో ఆయనకు అశరీరవాణి యొక్క స్వరం వినిపించింది. ఓ రాజా, నువ్వు ఇంతసేపు ఎవరు ఎవరు అని ప్రశ్నిస్తున్నావు కదా! ఆ ఎవరు ఎవరు అంటే ఎవరైతే ఆ యొక్క భగవంతుణ్ణి శరణాగతి పొంది సరెండర్ అవుతారు. భగవంతుడు నువ్వే నాకు దిక్కు అని శరణాగతి పొందుతారో ఎవరికి? భగవంతునికి. తర్వాత ఎవరైతే ఈ సృష్టి, స్థితి, లయమునకు కారకుడై ఉండి అందరినీ పోషిస్తూ ఉన్నాడో ఆ భగవంతుడు అంటే ఎలాంటి తారతమ్యాలు చూపించకుండా అందరినీ సమదృష్టితో చూస్తూ ఎలాంటి స్వార్థపూరితమైన ఉద్దేశం లేకుండా అందరినీ రక్షిస్తూ ఉంటారో అతడే నిన్ను రక్షించడం జరిగింది అంటూ ఆ శరీరవాణి పలకడం జరిగింది. రాజు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే రాజు ఎంత భక్తి ప్రవృత్తులతో ఉండేవాడు. ప్రజలను ఆ విధంగా చేసేవాడు. అతను ఇలాంటి ఆపద సమయంలో వచ్చేసిన అంత శక్తిహీనుడైపోయింటే కూడా భగవంతుని స్మరిస్తూ నిద్రపోయాడు కదా! కాబట్టి నిత్యము భగవంతుని మనం స్మరిస్తూ ఉన్నప్పుడు ఎల్లవేళలా భగవంతుడు మనల్ని రక్షిస్తూనే ఉంటారు. ఏదో పెద్ద ప్రమాదం జరిగేది ఒక చిన్న త్రుటిలో తప్పించుకునే విధంగా మనల్ని రక్షిస్తారు. అంటే మనం నిత్యము ఆయన్ని స్మరిస్తూ ఉన్నప్పుడు. ఆ విధంగా ఆ శరీరవాణి పలికిన పలుకులను విని రాజు ఆశ్చర్యపోయారు. ఆమె నీవు నీ రాజ్యానికి ఇప్పుడు తిరిగి వెళ్ళవచ్చు. నేరుగా దారి ఇదే. ఇంకెక్కడ ఇదవ్వకుండా నేరుగా రాజ్యానికి చేరుకో అని చెప్పేసరికి ఇక రాజు మళ్ళీ రాజ్యానికి రావడం జరిగింది. ఎప్పుడైతే రాజు ఒక రోజంతా కనిపించకపోయేసరికి, వేటకు వెళ్ళి తిరిగి రాకపోయేసరికి మంత్రి, సైన్యాధిపతులు, ప్రజలు అందరూ కూడా భీతిల్లిపోయి ఉన్నారు. మహారాజు ఎక్కడికి వెళ్ళారు? ఇంతవరకు తిరిగి రాలేదు అని అల్లకల్లోలంతో ఉన్నారు వాళ్ళందరూ. అప్పుడు ఆ యొక్క రాజు అక్కడికి వెళ్ళేసరికి వారందరూ కూడా చాలా సంతోషంతో రాజుని ఆహ్వానించారు. రాజు ఆ నిమిషము ఆయన విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు ఆ యొక్క రా సభలో ఆయన ప్రతి ఒక్క విషయాన్ని అందరికీ తెలియపరచడం జరిగింది. కాబట్టి రాజు అక్కడ కూడా ప్రజలకు తెలియజేస్తూ
ఇప్పుడు భగవంతుణ్ణి ఈ యొక్క ఏకాదశులను సేవిస్తూ, భగవంతుణ్ణి భక్తియుత సేవ చేస్తూ, ధర్మబద్ధంగా ఎవరైతే ఆ యొక్క అనుసరణను చేస్తూ ఉంటారో, వారికి భగవంతుడు వెన్నంటి ఉండి రక్షిస్తూ ఉంటాడు. నా నేనే అందుకు ఉదాహరణ అంటూ వారికందరికి కూడా విశదీకరించి వివరణ ఇవ్వడము జరిగింది. ఆ విధంగా తర్వాత ఆ రాజు ఇంకా నూతన ఉత్సాహంతో ఆ రాజ్యాన్ని, ఆ జయంతి రాజ్యాన్ని చక్కగా పరిపాలించి ఆయన విముక్తిని పొందారనమాట. ఈ విషయాన్ని వశిష్ఠ మహారాజు మాంధాతకు మహారాజుకి వివరణ తెలియచేస్తూ, ఎవరైతే ఈ యొక్క అమలకి ఏకాదశిని ఈ యొక్క వ్రతాన్ని పాటిస్తారో వారందరూ కూడా చక్కగా అన్ని క్లేశాలు, కష్టాలు అన్నిటి నుంచి విముక్తులవుతారు అంటూ ఆయన ముగించడం జరిగింది. ఇది అమలకి ప్రత్యేకంగా ఈ యొక్క ఉసిరి చెట్టుని పూజించేటువంటి ఒక విశిష్టత. అంటే ఇది వరకు మనము తెలుసుకున్న విధంగానే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత అన్న విషయంగా మనము ఈ యొక్క అమలకి ఏకాదశి గురించి తెలుసుకుందాం. ఓకేనా? హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.